ఆన్లైన్లో నా బేబీ కోసం నేను తీసుకున్నవి మీకు చూపిస్తున్నాను. కొన్నే తీసుకున్నానండి, ఎక్కువ బట్టలు తీసుకుంటే వేస్ట్ అయిపోతాయి పిల్లలకి. సో కొన్నే తీసుకున్నాను, అవి మీతో షేర్ చేసుకుంటున్నాను, చాలామందికి యూజ్ ఉంటాయి అనేసి. సో నేను 0 to 3 months అండ్ 6 months దాకా చూపిస్తున్నాను ఈ బట్టలు అనేవి. సో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, పిల్లలకి ఎన్ని కొన్నా మనకు తక్కువే అనిపిస్తుంది, బట్ మీరు కొనకండి. ఎందుకంటే నేను దీంట్లో ఫేస్ చేశాను అనమాట. 1 monthకి బేబీ అనేది పెరిగిపోతుంది, సో పట్టదు. ఇప్పుడు నేను చూపించేవి కాటన్ అనమాట. నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, చాలా మంచి క్వాలిటీ అయితే వచ్చాయి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఒకటి వచ్చి 50 రూపీస్ పడింది, అంటే 200కి నాకు 4 వచ్చాయి. ఇవి పెద్ద పిల్లల దాకా ఉన్నాయి. ఇవి అయితే ఖచ్చితంగా బై చేయండి. అంటే ఎలాస్టిక్ వచ్చింది కదా, టైట్ ఉంటుందేమో అని ఆలోచించకండి. ఎందుకంటే ఆ ఎలాస్టిక్ అనేది అసలు ఎక్కువ టైటే లేదు, చాలా బాగుందన్నమాట. స్ట్రెచ్ అవుతూ ఉంటుంది వాళ్ళ బాడీని బట్టి. అవి మీరు తీసేసినా మీకు నార్మల్గా యూజ్ అవుతుంది. అండ్ ఇవి వచ్చేసరికి నేను కాటన్ తీసుకున్నాను. ఇది మామూలుగా ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. 250కి నాకు 5 వచ్చాయి అనమాట. ఒక్కొక్కటి 50 రూపీస్ పడింది. దీనికి ఒక నిక్కర్ కూడా వచ్చింది, చాలా బాగుంది. బటన్స్ టైపు, పిల్లలకి మనం టైట్గా వేయలేం కదా, బటన్స్ అయితేనే బాగుంటాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో. నేను ఇంకా కలర్స్ అయితే చూపించలేను, అవి నేను వేరే దగ్గర పెట్టున్నాను అనమాట. ఇప్పుడు చూపించేదైతే మీకు అజియోలో తీసుకున్నాను. ఇదైతే అజియోలో చాలా మంచి క్వాలిటీ అయితే వచ్చింది. నాకు 2 sets కలిపి 150 అలా పడింది అనమాట. ఇంత మంచి క్వాలిటీ వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బన్ క్లాత్ ఇదైతే మీకు వేయడానికి తీయడానికి చాలా ఈజీగా ఉంటాయి. నేను పైన చూపించాను కదా, ఆ విధంగా వచ్చుంటే బాగుంటుంది. అందులో చిన్నపిల్లలకి బాగుంటుంది అనమాట. కొంచెం పెద్దగా ఉంటే వేరే సైజ్ వేరే టైప్ మీరు యూస్ చేయొచ్చు. ఇవి సైజెస్ ఉన్నాయి. నేనైతే 0 to 3 months పెట్టాను. నా బేబీ అంటే 1 monthకి పెరిగిపోద్ది అనమాట బేబీ అనేది. సో పట్టవు ఇవైతే, ఇప్పుడు చూపించి అసలు పట్టలేదు, వేస్ట్ అయిపోయాయి. 3 కలిపి 3 కూడా అలాగే ఉండిపోయాయి అనమాట. 1 time నేను యూస్ చేశాను అంతే, ఎక్కువ బయటికి కూడా వెళ్ళలేము కదా. సో ఇంట్లో ఉన్నప్పుడు హగ్గీలే వేయలేము కదా, సో అందుకని నేను అలా తీసుకున్నాను. ఇంకా బయటకు వెళ్ళినప్పుడు ఇవి ఫుల్గా అయితే బాగుంటుంది, కొంచెం చలికి అట్లా అనేసి ఇది అయితే తీసుకున్నాను. ఇవైతే బటన్స్ కింద వరకు ఓపెన్ అవుతాయి, చాలా బాగా నచ్చింది. ఇది కూడా నేను సేమ్ అలాగే తీసుకున్నాను, 0 to 3 months తీసుకున్నాను. ఇది కూడా కొంచెం టైట్ అయితే అయిపోయింది. సో 1 time కూడా యూస్ చేయలేదు. ఇదైతే బ్లూ కలరు, పింక్ అయితే ఒకసారి అంటే వేసాను, ఇదైతే అసలు యూస్ చేయలేదు. సో ఇలా మీరు తొందరపడి కొనుక్కోకండి, కొంచెం పెద్ద సైజే తీసుకోండి, తర్వాతనే యూజ్ అవుతుంది. సో నా బేబీకి నేను ఫస్ట్ టైం తీసుకుంది ఇదే అనమాట. దీంట్లో ఏంటంటే ఫుల్గా పట్టింది, బాగుంది. ఇది కూడా నాకు 150 రేంజ్లోనే పడింది. పిల్లల బట్టలకి అసలు ఎక్కువ కాస్ట్ పెట్టకూడదండి, ఖచ్చితంగా చెప్తున్నాను. వాళ్ళు పెరిగిపోతూ ఉంటారు కదా, సో అందుకని. ఇది చూడండి, నేను ఇప్పేసాను అనమాట. ఎలాస్టిక్ అనేది కాళ్ళ దగ్గరకు వచ్చి టైట్గా అయితే అయిపోతుంది, నాకు అందుకని నచ్చలేదు. అలా టైట్గా అయితే కంఫర్ట్గా ఉండదు కదా, అందుకని దీన్ని కట్ చేయడమో లేదా ఎలాస్టిక్ తీసేయడమో ఏదో ఒకటి చేస్తాను. అందుకని మీకు అలా చూపిస్తున్నాను అనమాట. ఇంకా టోపీలు అనేది కామన్, తలలకి వేయాలని, చలి పోకుండా అలా వేయాలని పుట్టినప్పుడు చెప్తారు కదా. సో ఈ పుట్టినప్పుడు తెచ్చారు, చాలా పెద్ద సైజ్ అయిపోయాయి అనమాట. నేను అసలు యూజే చేయలేదు. నేను ఆన్లైన్లో తర్వాత చూసి తెచ్చుకున్నా. ఈ మా హస్బెండ్ తెచ్చాడు, ఇంత పెద్దవి తెచ్చాడు. నెక్స్ట్ నేనైతే కొన్నాను, 3 వచ్చాయి ఆన్లైన్లో, 350 అలా పడింది అనమాట. 3 కలిపి కాంబోలో వచ్చింది. ఎంత బాగున్నాయి చూడండి, స్ట్రెచబుల్ అవుతాయి ఇవి, వేసే కొద్దీ పెద్దదాకా పనికి వస్తాయి. అండ్ మీరు జీరో సైజ్ వాళ్ళకి పనికిరాదు, కానీ 2 months నుంచి యూస్ చేయొచ్చు. 2 months నుంచి మీరు ఇది 6 months 1 year దాకా యూస్ చేయొచ్చు అనమాట. చాలా మంచి క్వాలిటీ అయితే వచ్చింది, మీరు ఖచ్చితంగా తీసుకోండి. అండ్ వేయడానికి కూడా లుక్ అనేది వేసిన తర్వాత చాలా బాగుంటుంది. నేను పిక్ పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ చేతులకి కాళ్ళకి కంపల్సరీ కదా, పిల్లలకి పుట్టినప్పటి నుంచి. నేనేం చూపించాలనుకుంటున్నానంటే, ఈ టైప్ అసలు తెచ్చుకోకండి, పిల్లలు ఖచ్చితంగా లాగేస్తారు. కాళ్ళు చేతులు కదిలిస్తూ ఉంటారు కదా, అస్సలు సెట్ అవ్వమన్నమాట, ఊడిపోతూ ఉంటాయి. అందుకని థ్రెడ్ ఉండేది ఖచ్చితంగా తెచ్చుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.